ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 23లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ మరోసారి అద్భుతంగా రాణించి 82 పరుగులు సాధించాడు. సాయి సుదర్శన్కు తోడుగా జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్ వీరిద్దరూ చెరో 36 పరుగులు, రాహుల్ తెవాటియా 24 పరుగులు చేసి రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టినటువంటి గుజరాత్ టైటాన్స్ జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 3వ ఓవర్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ను కోల్పోయింది. శుభ్మన్ గిల్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేవలం 3 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి గిల్ అవుట్ కావడంతో గుజరాత్ టైటాన్స్ జట్టు 14 పరుగులకే తన తొలి వికెట్ను కోల్పోయింది. అయితే 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జోస్ బట్లర్తో కలిసి సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరు కలిసి గుజరాత్ టైటాన్స్కు మంచి పునాది వేశారు. జోస్ బట్లర్ మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ సాయి సుదర్శన్ మాత్రము మొదటి నుంచి 4లు 6లతోటి వేగంగా దూసుకుపోయాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ జట్టు 1 వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత జోస్ బట్లర్ కూడా జోరు పెంచాడు. తీక్షణ వేసినటువంటి 10వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి సాయి సుదర్శన్ 32 బంతుల్లోనే ఈ సీజన్లో తన 3వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్లో చివరి బంతికి జోస్ బట్లర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 25 బంతులు ఎదుర్కొన్నటువంటి జోస్ బట్లర్ 5 ఫోర్లతోటి 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో అప్పటికి గుజరాత్ టైటాన్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. జోస్ బట్లర్ అండ్ సాయి సుదర్శన్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 47 బంతుల్లో 80 పరుగులు జోడించారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటాన్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి షారుఖ్ ఖాన్ కూడా ఉన్నంతసేపు భారీ షాట్లతోటి అలరించాడు. తీక్షణ వేసినటువంటి 14 ఓవర్లో షారుఖ్ ఖాన్ వరుసగా 6, 4, 4 బాదాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటాన్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. తీక్షణ వేసినటువంటి 16వ ఓవర్లో షారుఖ్ ఖాన్ స్టంప్ అవుట్ అయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్నటువంటి షారుఖ్ ఖాన్ 4 ఫోర్లు 2 సిక్స్లతోటి 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా గుజరాత్ టైటాన్స్ 156 పరుగుల స్కోర్ వద్ద 3వ వికెట్ రూపంలో మరి షారుఖ్ ఖాన్ అవుట్ కావడం జరిగింది. 3వ వికెట్కు సాయి సుదర్శన్ అండ్ షారుఖ్ ఖాన్ వీరిద్దరు కలిసి 34 బంతుల్లోనే 62 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించారు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి షెర్ఫెన్ రూథర్ఫర్డ్ వచ్చి రావడంతో ఓ భారీ సిక్సర్ కొట్టినప్పటికీ సందీప్ శర్మ వేసినటువంటి 17వ ఓవర్లో కీపర్ సంజు శాంసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో సాయి సుదర్శన్ వరుసగా 6, 4 కొట్టి 80లలోకి ప్రవేశించాడు. అయితే తుషార్ దేశ్పాండే వేసినటువంటి 19వ ఓవర్లో కీపర్ సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. సో 53 బంతులు ఎదుర్కొన్నటువంటి సాయి సుదర్శన్ 8 ఫోర్లు 3 సిక్స్లతోటి 82 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో రాహుల్ తెవాటియా 12 బంతుల్లోనే 24 పరుగులు, రషీద్ ఖాన్ 4 బంతుల్లోనే 12 పరుగులు చేయడంతో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తుషార్ దేశ్పాండే, మహేష్ తీక్షణ వీరిద్దరూ కలిసి చెరో 2 వికెట్లు తీస్తే సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ చెరో వికెట్ తీశారు. తుషార్ దేశ్పాండే అండ్ తీక్షణ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. తుషార్ దేశ్పాండే ఓవర్కి సగటున 13.2 చొప్పున, తీక్షణ ఓవర్కు సగటున 13.5 చొప్పున పరుగులు ఇస్తే మరి జోఫ్రా ఆర్చర్ మాత్రము ఒకటే వికెట్ తీసినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవర్కి సగటున 7.5 చొప్పున పరుగులు ఇచ్చాడు. ఇక ఫజల్ హక్ ఫారూకి వికెట్లేమీ తీయనప్పటికీ మిగతా వాళ్ళతో పోలిస్తే పరుగులను కాస్త నియంత్రించగలిగాడు. ఇక సందీప్ శర్మ కూడా 1 వికెట్ తీసినప్పటికీ 10కి పైగా పరుగులు ఇవ్వటం అనేది జరిగింది. సో మొత్తంగా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టు ముందు 218 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. మరి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించగలుగుతుందా లేదా అనేది చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.